బీఆర్ఎస్ పై కవిత మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నేతల తీరుపై ఎమ్మెల్సీ కవిత మండిపడుతున్నారు. కేటీఆర్, జగదీష్ రెడ్డి, కార్తిక్ రెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. నాపై బీఆర్ఎస్లోని ఒక పెద్ద నాయకుడే కుట్ర చేస్తున్నాడంటూ కేటీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు. నల్గొండలో లిలుపుట్ అంటూ జగదీష్ రెడ్డిపై సెటైర్లు వేశారు. చిన్న పోరడివి అంటూ కార్తిక్ రెడ్డికి కౌంటర్ వేశారు. మొత్తం మీద చాలా ఘాటుగా మాట్లాడారు. ఎవరైనా సరే తన మీద కుట్రలు చేసినా, తన మీద వ్యాఖ్యలు చేసినా అంతే స్థాయిలో, ఒక మాటలో చెప్పాలంటే అంతకు మించిన స్థాయిలో కవిత రియాక్ట్ అవుతున్నారు. చాలా ఘాటుగా మాట్లాడుతున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఒకసారి కవిత ఏం మాట్లాడారు ఏంటి అనే వివరాలు చూద్దాం. మధు ఉన్నారు, మా ప్రతినిధి మధు. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? కవిత కామెంట్స్ చూస్తున్నాం. లిల్లీపుట్ అంటున్నారు, లేదంటేనేమో చిన్న పోరాడు అంటున్నారు, పెద్ద నాయకుడే తన మీద కుట్ర చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. డైరెక్ట్గానే మాట్లాడుతున్నారు నాయకుల గురించి, సొంత పార్టీలో నాయకుల గురించి, పై స్థాయిలో ఉన్నటువంటి నాయకుల గురించి కూడా. ఏం జరగబోతోంది, అసలు ఏం జరుగుతోంది? మధు రైట్ మధు మరొక్క నిమిషంలో మనతో జాయిన్ అవుతారు. కవిత చేసిన కామెంట్స్ ఇప్పుడు రచ్చరచ్చగా మారుతున్నాయి. ఇప్పటికే గతంలో కూడా అనేక సందర్భాల్లో మనం చూసాం. కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి కేసీఆర్ పక్కన అంటూ మాట్లాడారు. ఆ తర్వాత చేసినటువంటి కొన్ని కామెంట్స్ చూసాం మనం. కేటీఆర్ను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశారు, ఆ పార్టీలో ముఖ్య నాయకులను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశారు. ఓవరాల్గా కవిత చేస్తున్నటువంటి కామెంట్స్ బీఆర్ఎస్లో హీట్ పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది తన మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, సొంత పార్టీలోని నాయకులే సోషల్ మీడియాలో తన మీద ఇష్టారీతిని మాట్లాడుతున్నారంటూ కవిత కామెంట్ చేసిన సందర్భం మనం చూసాం. కానీ ఇప్పుడు చేసినటువంటి కామెంట్స్ ఇక మరీ తీవ్రమైనటువంటి కామెంట్స్, మరీ నెక్స్ట్ లెవెల్ కామెంట్స్ అనే చెప్పుకోవాలి. తన పార్టీలోని సొంత నాయకులే, పై స్థాయిలో ఉన్న నాయకులే తన మీద కుట్రలు చేస్తున్నారు అంటూ ప్రస్తావిస్తున్నారు. అలాగే లిలీపుట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. పోరడివి, చిన్న పోరడివి, బచ్చావి అంటూ చేస్తున్నటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం. నాయకులను ఉద్దేశించి, సీనియర్ నాయకులను ఉద్దేశించి, సొంత పార్టీలోని నాయకులను ఉద్దేశించి డైరెక్ట్గా మాట్లాడుతున్నటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం. ఒక రకంగా ఇక పూర్తి స్థాయిలో బయటపడింది యుద్ధం. మాటల యుద్ధం దాటిపోతోంది, విమర్శల యుద్ధం దాటిపోతుంది. ఒకరినొకరు చాలా దుర్భాషలు ఆడుకునే స్థాయికి వెళ్ళిపోతుందా? చాలా పదునైనటువంటి మాటలు, కొంచెం శృతి మించినటువంటి మాటల స్థాయికి వెళ్తుందా? రెండు పక్కల నుంచి, రెండు సైడ్ల నుంచి అదే పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్లో ఏదో జరగబోతోంది తొందరలో, తెర వెనుక చాలా పెద్ద రాజకీయం నడుస్తోంది అంటూ కూడా చాలా పెద్ద చర్చ నడుస్తోంది. ఓవైపు కాంగ్రెస్ని బ్లేమ్ చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు నడిపిస్తున్నారు కవితని అని మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో అసలు ఈ అంశానికి సంబంధించి మాట్లాడదాం. మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు, లైవ్లో ఉన్నారు. మధు, ఈ కామెంట్స్, ఇంత డైరెక్ట్గా కామెంట్స్ చేస్తున్నారు సీనియర్ నాయకులను ఉద్దేశించి కవిత, అంటే కవిత కూడా ఆ విషయంలో బాధపడి మాట్లాడుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. మనం డిస్కస్ చేద్దాం మధు. ఒకసారి కవిత మాట్లాడిన మాటలు, ఆవిడ మాటల్లోనే విందాం. అసలు ఏం మాట్లాడారో ఒకసారి క్లియర్గా చూద్దాం, దెన్ విల్ డిస్కస్ అబౌట్ ఇట్. అయినటువంటి వ్యాఖ్యలు ఒక ఇంటి ఆడబిడ్డగా నా మీద చేస్తే యావత్ తెలంగాణ బాధపడి అనేక మంది ఎక్కడికక్కడ డైరెక్ట్గా రియాక్ట్ అయ్యారు. మరి ఏమైందో ఏమో నాకు తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అన్నదమ్ములకు వాళ్ళు మాత్రం ఎవరు రియాక్ట్ కాలేదు. ఎందుకు కాలేదు అన్నటువంటి విషయం ఒకటి ఆలోచించాలి. రెండు, మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడు కూడా నిర్దిష్టమైన సమాచారం లేకుండా మాట్లాడను. ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా. ఆ వ్యాఖ్యల వెనుక ఒక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే, నా దగ్గర ఎవరో 10 మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాల సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే, అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది. సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు, నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు,
మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు. ఇవన్నీ కూడా నేను చూస్తున్నా, గమనిస్తున్నా. నేను బలంగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మీరు నన్ను ఒంటరి చేసి ఏదో చేయాలని అనుకోవచ్చు, నా మీద ఇటువంటి వ్యాఖ్యలు చేపించి శునకానందం పొందొచ్చు టెంపరీగా, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా అది మీకు తిరిగి కొట్టే సమయం వస్తుంది. ఒకటి. రెండు ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సాగు తప్పి కన్నులొట్టబోయిన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటువడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? మేము ఉద్యమం చేసిందే మీ మీద కదా. చిన్న పిల్లగానిలా ఉండు బాబు. నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు, తెలియని విషయాల్లో అసలే తలదూర్చకు. నీ వెనకాల చాలామంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో. వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది, తెలుస్తుంది. ఎప్పుడో ఒకసారి అన్నీ బయటపడతాయి. ఒక ఆవేదనతో చెప్తున్నా, నేను ఉట్టిగా చెప్తలేను. రాజకీయం చేయొచ్చు, కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా? తెలంగాణ ప్రజలు ఊరుకోరు, నేను చెప్తున్నా. రైట్ మధు, మనం విన్నాం కదా కవిత మాట్లాడుతున్న మాటలు మనం విన్నాం. ఓ పక్క బాధ కనిపిస్తుంది, కోపం కనిపిస్తుంది. నా టైం వచ్చినప్పుడు నేను చెప్తానంటున్నారు. పెద్ద నాయకులే ఖచ్చితంగా ఇదంతా నడిపిస్తున్నారు అనేది మాత్రం ఆవిడ కన్ఫామ్గా చెప్తున్నారు. ఒంటరిని అయిపోయాననే మాట కూడా, ఒంటరిగా ఉన్నాను ఇప్పుడు నా మీద దాడి చేస్తున్నారా అంటున్నారు. అంటే ఇప్పుడు కేసీఆర్ గారి సపోర్ట్ కూడా లేదనే ఉద్దేశమా? ఓవరాల్గా ఎలా చూడాలి కామెంట్స్? అంటే తండ్రి కూతురు సంబంధాన్ని ఎవరు వేరు చేయలేరు, కానీ పార్టీలో జరుగుతున్నటువంటి అంశాలపైన చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు కవిత చేయడంతో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతూ ఉంది. కవిత లిల్లీపుట్ అంటూ జగదీశ్వర్ రెడ్డి పైన చేసినటువంటి కామెంట్స్తో హడావుడిగా హుటాహుటిన అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని షెడ్యూల్స్ అన్ని కూడా అటు ఇటు పోయేదున్నా అన్ని పక్కన పెట్టేసి జగదీశ్వర్ రెడ్డి నేరుగా ఫామ్ హౌస్కి బయలుదేరి వెళ్ళిపోయారు. మన దగ్గర నిర్దిష్ట సమాచారం ఉంది. ప్రస్తుతం జగదీశ్వర్ రెడ్డి కవిత చేసిన కామెంట్స్ పైన కేసీఆర్తో తేల్చుకోవడానికి, కేసీఆర్తో మాట్లాడడానికి ప్రస్తుతం ఆయన ఫామ్ హౌస్కు బయలుదేరి వెళ్ళిపోయారు. ఇది పక్కన పెడితే కవిత జగదీశ్వర్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేశారు, ఎందుకు ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది? జగదీశ్వర్ రెడ్డిని లిల్లీపుట్ నాయకుడు పార్టీని సర్వనాశనం చేశాడు నల్గొండ జిల్లాలో అనేటువంటిది ఆయన గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం పార్టీలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంటే బీఆర్ఎస్ నల్గొండ జిల్లాకి సంబంధించి ఎవరైతే జగదీశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న నాయకులంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ జగదీశ్వర్ రెడ్డి గురించి ఒక్క నాయకులు ముందుకు వచ్చి డైరెక్ట్గా కేసీఆర్ కూతురే బయటకు వచ్చి మాట్లాడడంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఒకవైపు కొనసాగుతుంటే, తేల్చుకోవడానికి ఏంటి అనేటువంటిది మీ ఈ చేసినటువంటి వ్యాఖ్యలపైన కేసీఆర్తో మాట్లాడడానికి ఫామ్ హౌస్కి జగదీశ్వర్ రెడ్డి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇదంతా జరుగుతూ ఉంటే అసలు రీసెంట్గా కొన్ని వ్యాఖ్యలు చేశారు జగదీశ్వర్ రెడ్డి కవిత పైన. ఆమె కేసీఆర్ కూతురు కాకపోతే ఆమెకు అంత ప్రయారిటీ ఎక్కడిది? అందరితో పాటుగానే ఆమె ఎమ్మెల్సీ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. దానికి కౌంటర్గా ఆమె డైరెక్ట్గా పార్టీని సర్వనాశనం చేసిందే జగదీశ్వర్ రెడ్డి, ఆ లిల్లీపుట్ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి అంటే ఆమె స్టేట్మెంట్ చేశారు. మొన్న కూడా కన్ను లొట్టబోయి చావు బతుకుల్లో లాస్ట్లో ఏదో కన్ను లొట్టబోయి గెలిచినట్టుగా గెలిచారు ఒక్క సీటు కూడా. పార్టీ నల్గొండ జిల్లాలో సర్వనాశనం కావడానికి కారణమే జగదీశ్వర్ రెడ్డి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాంతోపాటు కార్తిక్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి కొడుకు, ఆయన పైన కూడా కామెంట్ చేస్తారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏదో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లైన్ని కవిత ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉందంటూ చేసినటువంటి స్టేట్మెంట్ పైన చిన్న పోరడిలాగా ఉండు, ఎందుకు మా పైన మా సంబంధించిన అంశాల్లో పెద్దవాళ్ళ విషయాల్లో ఎందుకు కలగజేసుకుంటున్నాం అంటూ స్టేట్మెంట్ చేశారు. అంశం పెద్ద విషయాల్లో అనేటువంటిది కేసీఆర్, కేటీఆర్, కవిత ఈ కుటుంబ విషయం, మా పెద్దవాళ్ళ విషయంలో నీకు సంబంధం లేదు, చిన్న పోరడిలాగా ఉండు అంటూ కార్తిక్ రెడ్డిని ఆమె ఇండైరెక్ట్గా ఆమె కామెంట్ చేసే ప్రయత్నం చేశారు.
ఈ అంశంలో రీసెంట్గా పార్టీలోకి వచ్చారు, మీకేం తెలుసు, తెలంగాణతో సంబంధం ఏముంది, మీ పైనే కదా మేము పోరాటం చేశామనేటువంటి స్టేట్మెంట్ పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతా ఉంది. ఎందుకంటే అప్పుడు హోంమంత్రిగా సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో. సో కాబట్టి ఆమెను ఉద్దేశిస్తూ కూడా ఆమె చేసిన స్టేట్మెంట్ పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది. పార్టీలో ఒక బిగ్ వైబ్రేషన్ స్టార్ట్ అయింది. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయి, ఎక్కడి వరకు పోయే అవకాశం ఉందనేటువంటి చర్చ కొనసాగుతోంది. ఆమె లేఖ బయటికి రిలీజ్ కావడం, తండ్రికి రాసిన లేఖ, తర్వాత ఆమె అమెరికా నుంచి వచ్చిన తర్వాత దయ్యాలు స్టేట్మెంటు, తర్వాత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే చేస్తూ ఉన్నారు, పార్టీని విలీనం చేసే ప్రక్రియకు ప్రయత్నం చేశారు, ఇవన్నీ స్టేట్మెంట్. సో పెద్ద ఎత్తున ఒక పెద్ద వైబ్రేషన్ జరగబోతా ఉంది. పార్టీలో భారీ మార్పులు జరగనున్నాయి. పెద్దగా చర్చనీయాంశమైనటువంటి మాటలు మాట్లాడారు. కాబట్టి అసలు ఏం జరగనుంది పార్టీలో, కొన్ని రోజుల్లోనే అతిపెద్ద కొన్ని సంచలన విషయాలు జరగనున్నాయి బీఆర్ఎస్ పార్టీలో అనేటువంటి చర్చ కొనసాగుతూ ఉంది. ఎందుకంటే డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో పార్టీ నాయకుడి పైన ఆమె చేసినటువంటి కామెంట్, కేసీఆర్ కూతురే కాదు ఆమె, పార్టీ ఎమ్మెల్సీ కూడా. కాబట్టి పెద్ద ఎత్తున చర్చాంశాలు. వేరే వ్యక్తులు కనుక ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ చేస్తే పార్టీ క్రమశిక్షణ చర్యలకు పిలుపునిచ్చే అవకాశం ఉంటుంది, వివరణ తీసుకునే అవకాశం ఉంటుంది, చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ, తర్వాత కేటీఆర్కి సొంత చెల్లెలు వర్కింగ్ ప్రెసిడెంట్కి, సో పార్టీ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్కి కుటుంబ సభ్యురాలు, మళ్ళీ ఏం తీసుకోనున్నారు ఆమె పైన ఇలాంటి చర్యలు అనేటువంటి ఒకవైపు చర్చలు ఉంటే, ఎవరు నోరు పెదపనటువంటి పరిస్థితి. ఇది ఫ్యామిలీ మ్యాటర్, కుటుంబ సభ్యులకి సంబంధించిన మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న గ్లిచెస్ కారణంగా ఆమె ఈరోజు మాట్లాడుతూ ఉంది. దాంతోపాటు పార్టీ లైన్ని ఎమ్మెల్సీ కవిత మాత్రమే కరెక్ట్ వేలో మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటి చర్చ కూడా ఒకవైపు నడుస్తూ ఉంది. నిజంగా పార్టీలో అంతర్మదనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, రీషఫల్ కావాల్సినటువంటి అవసరం ఉంది, తప్పు ఒప్పులను సరిచూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది. సో ఆ లైన్లో బీఆర్ఎస్ పార్టీ లైన్ని ఎమ్మెల్సీ కవిత మాత్రమే పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారు అనేటువంటి చర్చ ఒకవైపు ఉంటే, ఆమె మాట్లాడుతున్న మాటలతో బీఆర్ఎస్ కుదేలవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఒకవైపు ఉంది. ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి నిజంగానే కేసీఆర్కి సన్నిహితంగా ఉంటారు, కేటీఆర్కి సన్నిహితంగా ఉంటారు. అంటే కవిత మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి చూసినా, ఈ మధ్య కాలంలో నిర్ణయాలను బట్టి చూసినా, ఖచ్చితంగా మొదట్లో ఏమనుకున్నారు అందరూ, ఒకవేళ కేటీఆర్, హరీష్ రావు ఈ స్థాయి వరకు కూడా కొంత డిటాచ్ అయినప్పటికీ కూడా కేసీఆర్ మాత్రం కవితకి సపోర్ట్గా ఉంటారని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ పొలిటికల్గా ఇప్పుడు కేసీఆర్ కూడా ఇక సపోర్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారా? కవిత మాటలు అంటే నన్ను ఒంటరిదాన్ని చేసి ఇలా మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడడం కానీ, ఎంత కాదనుకున్నా సరే పార్టీ సొంత పార్టీలో తన మీద దుష్ప్రచారం జరుగుతున్నా, తన గురించి చాలా బ్యాడ్ ప్రోపగండాస్ జరుగుతున్నా సరే ఖచ్చితంగా కేసీఆర్ గారు ఈ పార్టీకి ఎప్పుడో కంట్రోల్ చేసి ఉండేవారు. కానీ అవన్నీ జరగడం లేదు అంటే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ అనేది ఇంటర్నల్గా ఆల్రెడీ డిటాచ్ అయిపోయిందా? ఇక బహిరంగంగా జరగడమేనా ఆల్రెడీ దానికి సంకేతాలు ఇలా చూడొచ్చు అంటారా? ఎగ్జాక్ట్లీ దానికి సంబంధించి ఈరోజు 3వ తారీఖు, ఎగ్జాక్ట్లీ 9వ తారీఖు రోజు రాఖీ పౌర్ణమి. తెలంగాణలో పెద్ద ఎత్తున జరిగేటువంటి పండుగ ఇది. అంటే దేశవ్యాప్తంగా జరుగుతుంది, తెలంగాణలో ఖచ్చితంగా ఆడపడుచు ఇంటికి వెళ్ళి కట్టేటువంటి రాఖీ పండుగ దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ కూడా ప్రతి సందర్భంలో ఇక్కడ కూడా కవిత ఇంటికి వెళ్ళి కేటీఆర్ దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మొన్న తిహార్ జైల్లో ఉన్న సందర్భంలో రాఖీ కట్టలేకపోయారు. పండుగ సందర్భంగా ఆమె రిలీజ్ కాగానే ఇంట్లో రాఖీ కట్టి సెలబ్రేట్ చేసుకున్నారు, అంతవరకు ఓకే. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలతో రేపు ఎమ్మెల్సీ కవిత ఆగస్టు 9వ తారీఖు రోజు రాఖీ పౌర్ణమి రోజు ఎమ్మెల్సీ కవిత కేటీఆర్ దగ్గరికి వెళ్ళి రాఖీ కడుతుందా లేదా అనేటువంటి దాన్ని బట్టి చూస్తే నిజంగా ఫ్యామిలీలో ఇందాక అన్నట్టు మొత్తం డిటాచ్ అయిపోయినట్టే, మొత్తం డిస్టెన్స్ దూరం పెరిగిపోయినట్టే అనేటువంటి చర్చ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రేపు 9వ తారీఖు రోజు ఎమ్మెల్సీ కవిత ఆగస్టు 9న రాఖీ కట్టడానికి వెళ్తే మాత్రం రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉన్నట్టే, కుటుంబపరమైనటువంటి విభేదాలు లేనట్టే అనేటువంటి ఒక మెసేజ్ వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి రేపు ఏం జరగనుంది అనేటువంటి చర్చ ఒకవైపు. ఎందుకంటే పార్టీ తరఫు నుంచి ఆమెకు పెద్దగా మద్దతు లభించట్లేదు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల విషయంలో, తర్వాత ఆమె లేఖ బయటకు వచ్చిన తర్వాత ఆమె చేసినటువంటి స్టేట్మెంట్ల విషయంలో అంత చర్చ కొనసాగుతుంది. కాబట్టి ఏం జరగనుంది, కవిత ఎమ్మెల్సీ కవిత దీనిపైన మాట్లాడిన మాటలపైన పార్టీ ఎట్లా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందనేటువంటి తేలే అవకాశం ఉంది. కొద్దిసేపట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాయినింగ్ కార్యక్రమానికి సంబంధించినటువంటి పార్టీలో జాయినింగ్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన హాజరవుతున్నారు. ఆ విషయంలో కూడా కేటీఆర్ కొద్దిసేపట్లో ఏం మాట్లాడనున్నారనేటువంటి చర్చ కొనసాగుతుంది. 4వ తారీఖు నుంచి రేపటి నుంచే కవిత ధర్నా, తర్వాత ఎల్లుండి కేటీఆర్ ఢిల్లీ వెళ్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ధర్నా ఉంది. సో ఈ నేపథ్యంలో లిల్లీ పుట్ అంటూ జగదీశ్వర్ రెడ్డి పైన చేసినటువంటి కామెంట్ పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. సో దీనిపైన కొద్దిసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది పార్టీ పరంగా కూడా. అంటే బయట జరుగుతున్నటువంటి చర్చ మధు, బయట కొంతమంది అభిప్రాయాలు చూసిన ముఖ్యంగా పొలిటికల్ సర్కిల్స్లో కవిత వెయిట్ చేస్తున్నారేమో, బీఆర్ఎస్ నుంచే ఏదైనా చర్యలు తీసుకుంటారేమో, అంటే బీఆర్ఎస్ దూరం పెట్టే
ఆ చర్య కోసం వెయిట్ చేస్తున్నారు, సస్పెన్షన్ కానీ లేదంటే ఇక మీరు మాకు వద్దని బీఆర్ఎస్ ఫస్ట్ స్టెప్ వేయడం కోసం కవిత వెయిట్ చేస్తున్నారా అనే చర్చ నడుస్తుంది. యాక్చువల్లీ ఎలా చూడాలంటారు? మీరు విన్నారా ఇలాంటి కామెంట్స్? అంటే ఉన్న సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఆ కవిత పైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కనపడకపోవచ్చు జరుగుతున్నటువంటి విషయాలపైన. సో ఎమ్మెల్సీ కవిత కూడా ఒక ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడానికి వెళ్తా ఉన్నారు, విజువల్స్లో చూడొచ్చు. సరే, ప్రోగ్రామ్కి అటెండ్ అయితే వెళ్తున్నారు. కొద్దిసేపట్లో క్లారిటీ రానున్నటువంటి వాట వాస్తవం. పార్టీ లైన్ అంటే నా ఉద్దేశం ఏంటంటే కవిత డిటాచ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు పార్టీ నుంచి, కానీ తనంతట తానుగా వెళ్లే కంటే కూడా పార్టీ పొమ్మంది అని చెప్పే పరిస్థితి కోసం వెయిట్ చేస్తున్నారు అని రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ చాలా మంది అభిప్రాయంగా కనిపిస్తుంది. సో ఇస్ దేర్ ఎనీ అలాంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది అసలు? అంటే అట్లా లేదనే చెప్పొచ్చు. చాలా సందర్భాల్లో పార్టీ నాది అంటూ క్లెయిమ్ చేసుకున్నారు ఆమె. నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీని, కేవలం జాగృతి పేరిట మాత్రమే కార్యక్రమాలు చేస్తున్నారనేటువంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే గతంలో చేస్తారు. కానీ మొన్న రీసెంట్గా జరిగినటువంటి లీడర్షిప్ సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. కొత్త నాయకులను తయారు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక పెద్ద ప్రోగ్రామ్ చేపట్టే ప్రయత్నం చేశారు. ఎక్కువగా యూత్ని అట్రాక్ట్ చేస్తూ, యూత్కి ట్రైనింగ్ ఇస్తూ, యూత్ని లీడర్షిప్ వైపు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ స్టేట్మెంట్ చేసిన సందర్భంలో ఒక్క స్టేట్మెంట్ చేశారు. జాగృతిని అతిపెద్ద సంస్థగా మార్చబోతున్నానంటూ స్టేట్మెంట్ చేశారు. మరి ఆ సంస్థ ఇలాగే జాగృతి పేరిటనే ఉంటుందా, లేకుంటే పొలిటికల్ మైలేజ్ తీసుకునేలాగా పొలిటికల్ సంస్థగా మారుతుందా, పొలిటికల్ యాక్టివిటీ చేపడుతుందా? రేపు స్థానిక సంస్థల్లో జాగృతి తరఫు నుంచి ఎవరైనా పోటీ చేస్తారా? జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ మద్దతు తెలుపుతారా? లేదు అంటే ఫ్యూచర్లో పొలిటికల్ పార్టీగా మారుతుందా? ఇవన్నీ చర్చ ఉన్నది, ఇదంతా చర్చ ఉంది. సో కాబట్టి ఆమె అన్నిటికీ సిద్ధంగానే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. నేను ఏం చేస్తున్నానో తెలుసు, కాన్షియస్గా ఉన్నానని చెప్తూ ఇందాక ఒక సనాతన ధర్మానికి సంబంధించిన ఒక స్టేట్మెంట్ చేశారు ఎమ్మెల్సీ కవిత. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాను అంటూ ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంట్ చేశారు. ఆ లైన్ కూడా ఏం జరిగినా ప్రతిదీ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానంటే స్టేట్మెంట్ కవిత మాటల్లో కనిపించింది. సో మొత్తానికి కవిత ఈరోజు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నాయకులలో ఉన్నటువంటి ఒక నాయకుడు జగదీశ్వర్ రెడ్డిని టార్గెట్ చేయడం, లిల్లీ పుట్ అని స్టేట్మెంట్ చేయడం, కార్తిక్ రెడ్డి, సబితాంద్ర రెడ్డి కొడుకుని చిన్నపిల్లగాడిలో ఉండు అనేటువంటి స్టేట్మెంట్ చేయడం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతాం. రైట్. థ్యాంక్ యూ మధు. ఏం జరగబోతుందనేది చూద్దాం. మొత్తం మీద మీరు ఒకసారి అప్డేట్ వచ్చిన తర్వాత మాకు మళ్ళీ టచ్లోకి రండి మధు. ఇటు జగదీష్ రెడ్డి కానీ లేదంటే ఇప్పుడు కేటీఆర్ కానీ ఎవరు మాట్లాడినా సరే ఒకసారి మళ్ళీ మనం మాట్లాడదాం ఈ అంశానికి సంబంధించి. మొత్తం మీద కవిత చేస్తున్నటువంటి కామెంట్స్ ఇప్పుడు బీఆర్ఎస్లో చర్చనీయాంశంగా మారాయి. డైరెక్ట్గా పై స్థాయి నాయకుల్ని ఇక కామెంట్ చేస్తున్నటువంటి తీరు, చిన్న పోరడు అంటూ కార్తిక్ రెడ్డి అనడం కానీ, లిల్లీ పుట్ అంటూ నల్గొండలో ఉన్న నాయకుడు అని చెప్పి మాట్లాడడం కానీ, లేదంటే పై స్థాయిలో ఉన్న నాయకులే నా మీద ఎంకరేజ్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో నా మీద దారుణంగా మాట్లాడుతున్నా సరే అవి తెలిసి కూడా సైలెంట్గా ఉంటున్నారు, నిజంగా నాకు అంత ప్రయారిటీ ఉంటే అలా ఉంటారా ఎవరైనా అనేది మాట్లాడుతున్నారు. మరోవైపు ఇప్పుడు నేనేదో కొంచెం డీవియేట్ అయ్యాను కాబట్టి నన్ను ఒంటరిగా ఉన్నాను కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు అంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది జగదీష్ రెడ్డిని ఉద్దేశిస్తూ. ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది? ఇప్పుడు మరోవైపు జగదీష్ రెడ్డి ఇప్పటికే కేసీఆర్ దగ్గరికి పయనమై వెళ్ళారు అంటూ తెలుస్తోంది. ఇప్పుడు కవిత చేసినటువంటి కామెంట్స్ విషయంలో ఏం చర్చ జరగబోతోంది, ఏం నిర్ణయానికి రాబోతున్నారు? మరోవైపు కేటీఆర్ మరికొద్దిసేపట్లో మీడియాతో మాట్లాడబోతున్నారు, చేరికల కార్యక్రమం ఉంది, ఈ నేపథ్యంలో మాట్లాడే అవకాశం ఉంది. అప్పుడు కేటీఆర్ ఏమైనా రెస్పాండ్ అవుతారా ఈ అంశానికి సంబంధించి? అన్నిటికీ మించి ఖచ్చితంగా ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న విషయం, అటు ఏపీలో అయినా సరే తెలంగాణలో అయినా సరే, ఏపీలో షర్మిల మరి వెళ్ళి రాఖీ కడతారా జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడ కవిత వెళ్ళి రాఖీ కడతారా కేటీఆర్ గారికి? ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే రాజకీయాలు వేరు, మేము కుటుంబం బాంధవ్యాలు మాకు ఉన్నాయని చెప్తారా, లేదంటే రాజకీయాలతో పాటు కుటుంబ బాంధవ్యాలు కూడా మాకు తెగిపోయాయి, అవి కూడా మాకు క్షీణించాయి, వీక్ అయిపోయాయని చెప్తారా? ఏం జరగబోతుంది అనేది మాత్రం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఇటు రాజకీయ వర్గాల్లో కానీ బయట ప్రజలు కానీ. మరోవైపు ఇప్పుడు కవిత చేసినటువంటి కామెంట్స్కు మరి ఇటు నాయకులందరూ ఎలా రెస్పాండ్ అవుతారు? జగదీష్ రెడ్డి కానీ, కేటీఆర్ కానీ, లేదంటే కార్తిక్ రెడ్డి కానీ. అంటే బీఆర్ఎస్లో పెద్ద నాయకుడు అన్నారు కానీ పర్టికులర్ కేటీఆర్ అనలేదు, కానీ టాప్ నాయకులు ఇంకెవరుంటారు? నిజంగా కవిత మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే, అంత దుష్ప్రచారం జరుగుతుంటే, అనరాని మాటలు కవితను అంటుంటే ఎవరు ఆపగలరు? అసలు నిజంగా ఒక్క మాటతో ఈ మొత్తాన్ని ఎవరు ఆపగలరు అంటే ఖచ్చితంగా మనందరికీ తెలిసిన పేరే. ఈ నేపథ్యంలో వారిని ఉద్దేశించి అన్నారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏం జరగబోతుంది అనేది మాత్రం చాలా ఉత్కంఠను కలిగిస్తుంది. బీఆర్ఎస్లో పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం
చాలా హీట్ డ్రా చేస్తుంది ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే. మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. కవిత చేసినటువంటి కామెంట్స్ని మీరు ఎలా చూస్తున్నారు? వరుసగా కవిత మీద ఇంత పెద్ద ప్రచారం జరుగుతున్నా సరే సోషల్ మీడియాలో తన గురించి బ్యాడ్ ప్రోపగండా నడుస్తుందని, ఒక చెడు ప్రచారం లేదంటే తన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా సరే బీఆర్ఎస్కి సంబంధించిన సోషల్ మీడియాలో పై స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా దీన్ని కనీసం కంట్రోల్ చేయడం లేదు అని కవిత మాట్లాడుతున్నారు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు? ఏం చేయాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఎటు దారి తీయబోతున్నాయి? త్వరలో ఏదో జరగబోతోంది పెద్దగానే చర్చ నడుస్తుంది. ఏం జరగబోతోంది? మీ అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్